పుట్టమన్నుతో పార్థివలింగాన్ని తయారు చేసి షోడశ వ్రతంగా 16 సోమవారాల వ్రతంగా పిలిచేటువంటి శివయ్య ఆరాధన పరమార్థంలో ఉన్నటువంటి మరొక విశేషం ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివయ్యను పానమట్టం తయారు చేసేటప్పుడు చాలామందికి ఉండేటువంటి సందేహం, అది మన పూజా మందిరంలో ఏ దిక్కున పెట్టుకోవాలి అని. ఎప్పుడూ కూడా మనం అభిషేకం చేసేటప్పుడు జాలువారేటువంటి ఆ జల పానమట్టం అనేది ఉత్తరం వైపు లేదా తూర్పు భాగంలో ఉండాలి. కైలాస పర్వతాల వైపు ఆ పానమట్టం చూస్తున్నట్టుగా ఉండాలి. మన పూజా మందిరంలో ఉత్తరం వైపు అవకాశం లేకపోతే ఖచ్చితంగా తూర్పు భాగంలో అయినా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అలా ఉత్తరం వైపున ఉన్నటువంటి పానమట్టానికి అభిముఖంగా మనం కూర్చొని అభిషేకాదులు నిర్వహించుకోవాలి. ఈ నియమం మనం నిత్య ఆరాధన చేసేటువంటి ఏ లోహలింగానికైనా 16 సోమవారాలకైనా వర్తిస్తుంది.